ఫ్రెండ్స్ 2025 లో జరిగిన బెస్ట్ అండ్ వర్స్ట్ టెక్ చేంజెస్. ముందు బెస్ట్ చూద్దాం. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ చైనా నుండి డీప్ సీక్ ఏఐ వచ్చి మార్కెట్ ని షేక్ చేసింది. ఇంకా ఇది ఓపెన్ సోర్స్ కావడం అండ్ తక్కువ ప్రైస్ లో రావడం చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇది కరెక్ట్. సెకండ్ ది మెగా బ్యాటరీ. ముందు 5000 mAh అంటే వావ్ అనేవాళ్ళు, కానీ ఈ ఇయర్ అది కాస్త 7000 mAh, 8000 mAh, 10000 mAh అయింది. రియల్మీ ఏకంగా పవర్ బ్యాంక్ లో ఫోనే పెట్టేసింది. అంటే ఇక పవర్ బ్యాంక్స్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అనుకుంటా. థర్డ్ది ఫ్రీ ఏఐ. మనం ఫ్రీగా వస్తే పినాయిలే వదలం, అలాంటిది ఏఐని వదులుతామా? పర్ప్లెక్సిటీ, గూగుల్ జెమినీ, నోట్బుక్ 11 ఇలా ప్రతి ఏఐ కంపెనీ తన ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇచ్చింది. దీంతో మనలో రెచ్చిపోయి గిబ్లీ స్టైల్, మెస్సీ ట్రెండ్, సారీ ట్రెండ్, సెలబ్రిటీ ట్రెండ్ అని వైరల్ చేశారు. అలాగే మైక్రోసాఫ్ట్ మొజోరానా 1 అనే క్వాంటమ్ కంప్యూటర్ ని తెచ్చింది. ఇదే ఫ్యూచర్ కంప్యూటింగ్. ఇంకా చైనా BYD కొత్త ఈ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేసింది. దీంతో 5 నిమిషాలు చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అంటే నువ్వు చాయ్ తాగేసరికి కార్ రెడీ. ఇక ఫస్ట్ టెక్ చేంజెస్ అంటే ఫస్ట్ ది రీఛార్జ్ ప్లాన్స్ హైక్. జియో, ఎయిర్టెల్, విఐ పోటాపోటీగా మన జేబుకి బొక్క పెట్టారు. బేసిక్ ప్లాన్స్ ధరలు సైతం పెంచేశారు. అంబానీకి ఇంకో పెళ్లి ఈవెంట్ ఉందేమో మరి. సెకండ్ ది స్లిమ్ ఫోన్స్. సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలని శాంసంగ్, యాపిల్ సైతం ఎంతో హైప్ తెచ్చిన స్లిమ్ ఫోన్స్ మార్కెట్ లో ఫ్లాప్ అయ్యాయి. ఇక నథింగ్ ఫోన్ 3 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. థర్డ్ ది పీసీ అండ్ స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ హైక్. గ్లోబల్ ర్యామ్ షార్టేజ్ వల్ల ర్యామ్ ప్రైజెస్ అమాంతంగా పెరిగాయి. దీంతో స్మార్ట్ ఫోన్ ప్రైజెస్, కంప్యూటర్, ల్యాప్టాప్ ప్రైజెస్ అందరి ద్రాక్షలా మారాయి. ఇంకా పెరుగుతాయి, చూస్తుండు. విన్నావా? మరి ఈ 2025 లో మీకు బెస్ట్ అండ్ వర్స్ట్ అనిపించిన టెక్ ఏంటి? ఇప్పుడు కామెంట్ చేయి. వీడియో నచ్చితే షేర్ చేయి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.